జీవితంలో కొన్ని ప్రయాణాలు మనల్ని కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్తాయి. మరికొన్ని ప్రయాణాలు మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. ఇది అలాంటి ఒక దివ్య యాత్ర. హైదరాబాద్ నుండి కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనానికి భక్తి ఆనందంతో ఈ పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ యాత్రలో ప్రతి ఆలయం ఒక కొత్త అనుభూతిని, ప్రతి క్షణం ఒక మధురమైన జ్ఞాపకాన్ని అందించింది. హైదరాబాద్ నుండి ఉదయం ప్రయాణం ప్రారంభించి సంధ్యవేళకు మైసూరు దగ్గరలో ఉన్న శ్రీరంగపట్నంలోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయాన్ని చేరుకున్నాము. కావేరీ నది మధ్యలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయాల్లో ఒకటి. కావేరీ తీరాన వెలిసిన 3 ప్రసిద్ధ రంగనాథ క్షేత్రాలను త్రిరంగ క్షేత్రాలు అని పిలుస్తారు. వాటిలో శ్రీరంగపట్నం ఆదిరంగ, శివన సముద్రం మధ్యరంగ, తమిళనాడులోని శ్రీరంగం అంతరంగగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనిస్తున్న శ్రీ రంగనాథ స్వామిగా దివ్య దర్శనం ఇస్తారు. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం గంగావంశపు రాజుల కాలంలో నిర్మించబడింది. అనంతరం హోయసలలు, విజయనగర రాజులు, మైసూరు ఒడియార్లు ఆలయాన్ని విస్తరించి మరింత వైభవాన్ని చేకూర్చారు. ఆలయ ప్రశాంత వాతావరణం, భక్తుల గోవింద నామస్మరణ మా యాత్రకు ఒక పవిత్రమైన ఆరంభాన్ని ఇచ్చాయి. శ్రీరంగపట్నం దర్శనం అనంతరం మేము ఆ రాత్రి మైసూరులో బస చేసి 2వ రోజు ఉదయాన్నే చాముండి కొండపై వెలసిన శ్రీ చాముండేశ్వర అమ్మవారి దర్శనానికి బయలుదేరాము. సముద్ర మట్టానికి సుమారు 1000 మీటర్ల ఎత్తులో ఉన్న చాముండి హిల్స్పై వెలిసిన ఈ ఆలయం కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ శక్తి క్షేత్రాల్లో ఒకటి. మైసూరు నగరానికి అధిష్టాన దేవతగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం మహిషాసురుని సంహరించిన అనంతరం అమ్మవారు ఇక్కడే కొలువు తీరారని విశ్వసిస్తారు. మైసూరు అనే పేరు కూడా మహిషూరు అనే పదం నుంచి వచ్చిందని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయ చరిత్ర దాదాపు 1000 సంవత్సరాలకు పైగా ఉంది. 12వ శతాబ్దంలో హోయసలల కాలంలో ఈ క్షేత్రానికి ప్రాధాన్యం పెరిగింది. అనంతరం మైసూరు ఒడియార్ రాజులు ఆలయాన్ని విస్తరించి నేటి వైభవాన్ని తీసుకువచ్చారు. ముఖ్యంగా 1827లో మహారాజా కృష్ణరాజ ఒడియార్ 3 ఆలయ రాజగోపురాన్ని నిర్మించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 7 అంతస్తులతో అలరాడే ద్రావిడ శైలిలోని గోపురం, సుందరమైన శిల్పకళ, భక్తి నిండిన వాతావరణం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. అమ్మవారి దివ్యదర్శనం మనసుకు అపారమైన శక్తిని, ధైర్యాన్ని, ప్రశాంతతను ప్రసాదిస్తుంది. సాధారణంగా ఆలయం ఉదయం 7:30 నుంచి 2 గంటల వరకు, 3:30 నుంచి 6 గంటల వరకు మరియు సాయంత్రం 7:30 నుంచి 9 గంటల వరకు దర్శనానికి తెరిచి ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సేవల సమయంలో ఈ సమయాల్లో మార్పులు ఉండవచ్చు. శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం అనంతరం సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. మైసూరు నగరాన్ని దాటి పశ్చిమ కనుమల దట్టమైన అడవుల గుండా సాగిన ఆ ప్రయాణం మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా అనిపించింది. పచ్చని కొండలు, మేఘాలతో కప్పుకున్న లోయలు, వంకర తిరిగిన ఘాటు రోడ్లు, ప్రకృతి తన అసలైన అందాన్ని మాకు చూపించింది. ప్రతి మలుపు ఒక కొత్త దృశ్యాన్ని, ప్రతి క్షణం ఒక కొత్త అనుభూతిని అందించింది. సాయంత్రానికి పశ్చిమ కనుమల ఒడిలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుక్కి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాము. పురాణాల ప్రకారం తారకాసురుని సంహరించిన అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి తపస్సు చేశారని, అనంతరం నాగరాజు వాసుకితో కలిసి ఈ క్షేత్రంలో కొలువు తీరారని విశ్వసిస్తారు. అందుకే ఈ దేవస్థానం నాగారాధనకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుత ఆలయం అనేక శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. హోయసలల అనంతరం విజయనగర రాజుల కాలంలో ఈ క్షేత్రం అభివృద్ధి చెందగా తర్వాత స్థానిక పాలకులు మరియు భక్తుల ఆలయాన్ని మరింత విస్తరించారు. ఈ ఆలయంలో నిర్వహించే సర్ప సంస్కార, అశ్లేష బలి, నాగప్రతిష్ఠ వంటి ప్రత్యేక పూజల కోసం దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా నాగదోష నివారణ కోసం ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఆలయం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు మరియు 3 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు దర్శనానికి తెరిచి ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సేవల సమయంలో ఈ సమయాల్లో మార్పులు ఉండవచ్చు. అప్పటికే రాత్రి సమయం. దట్టమైన అడవుల మధ్య నిశ్శబ్ద ఘాట్ల రోడ్లలో ప్రయాణిస్తూ
ప్రకృతి ఒడిలో ఒక అపూర్వమైన అనుభూతిని ఆస్వాదిస్తూ అక్కడి నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మస్థల శ్రీ మంజునాథేశ్వర స్వామి ఆలయం వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. కారు హెడ్లైట్ల వెలుతురులో సాగిన ఆ ప్రయాణం ఒక ప్రత్యేక అనుభూతిని మాకు అందించింది. రాత్రి సుమారు 8 గంటలకు ధర్మస్థల చేరుకున్నాము. ధర్మస్థల భారతదేశంలో అత్యంత విశిష్టమైన క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్నది పరమశివుడు శ్రీ మంజునాథేశ్వర స్వామి. పురాణాల ప్రకారం ధర్మదేవతలు ఈ ప్రాంతంలో నివసించి ధర్మాన్ని కాపాడారని, అనంతరం శ్రీ మంజునాథేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారని విశ్వసిస్తారు. అయితే ఈ దేవస్థానాన్ని శతాబ్దాలుగా జైన సంప్రదాయానికి చెందిన హెగ్గడే కుటుంబం నిర్వహిస్తుండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. భిన్న మతాల మధ్య సామరస్యానికి, సేవాభావానికి ధర్మస్థల ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. దర్శనం కోసం వేచి ఉండాల్సి వచ్చినప్పటికీ భక్తుల కోసం ఏర్పాటు చేసిన విశాలమైన వేచి ఉండే హాలు ఎంతో పరిశుభ్రంగా క్రమశిక్షణతో నిర్వహించడం మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది. దాదాపు 2 గంటలు వేచి ఉండి రాత్రి 10:30 శ్రీ మంజునాథేశ్వర స్వామి వారి దివ్యదర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. అనంతరం అక్కడే దేవస్థానం నిర్వహించే ఉచిత అన్నదానంలో మేము రాత్రి భోజనం చేశాము. స్వామివారి దివ్యదర్శనం అనంతరం మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆ రాత్రి అక్కడి నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడిపి వైపు బయలుదేరాము. అర్ధరాత్రి ఉడిపి చేరుకుని అక్కడే బస చేశాము. 3వ రోజు ఉదయం ఉడిపి నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ శంకరనారాయణ స్వామి ఆలయం వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. ఆలయానికి చేరుకున్న తర్వాత స్వామివారి దివ్యదర్శనం చేసుకున్నాము. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పరమశివుడు మరియు శ్రీ మహావిష్ణువు ఒకే విగ్రహంలో శంకరనారాయణ స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తారు. శైవ వైష్ణవ సాంప్రదాయాల ఐక్యతకు ఈ క్షేత్రం గొప్ప ప్రతీకగా నిలుస్తుంది. స్థల పురాణం ప్రకారం పరశురాముడు సముద్రాన్ని వెనక్కి నెట్టి సృష్టించిన పవిత్ర భూమిలో ఈ క్షేత్రం వెలిసిందని విశ్వసిస్తారు. అనంతరం మహర్షుల తపస్సుకు మెచ్చిన శివుడు విష్ణువు ఒకే రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యారని కథనం చెబుతుంది. ఈ ఆలయం చరిత్ర 1000 సంవత్సరాలకు పైగా ఉంది. ఆలయాన్ని ఆలూప రాజులు ప్రారంభ దశలో నిర్మించారని, అనంతరం హోయసలలు, విజయనగర రాజులు మరియు కేరళీ నాయకులు అభివృద్ధి చేశారని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులతో మాట్లాడే అవకాశం మాకు లభించింది. వారు ఈ ప్రాంతంలోని అత్యంత పవిత్రమైన సప్తముక్తి స్థలాల గురించి వివరించారు. ఈ 7 పవిత్ర క్షేత్రాలను పరశురామ క్షేత్రాలు అని కూడా పిలుస్తారు. వీటిని భక్తితో దర్శిస్తే మోక్షం లభిస్తుందని స్థానికుల విశ్వాసం. ఆ సప్తముక్తి స్థలాలు కుక్కి శ్రీ సుబ్రహ్మణ్య, ఉడిపి శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం, కొల్లూరు శ్రీ మూకాంబిక, కోటేశ్వర మహాదేవ, శంకరనారాయణ స్వామి, అనిగుడ్డి వినాయక క్షేత్రం, గోకర్ణ శ్రీ మహాబలేశ్వర స్వామి. ఈ 7 క్షేత్రాలలో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం మేము ఇప్పటికే చేసుకున్నందున మిగిలిన పవిత్ర క్షేత్రాలను కూడా దర్శించుకోవాలనే సంకల్పంతో అక్కడ నుంచి కొల్లూరు శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయం వైపు మా ప్రయాణాన్ని కొనసాగించాము. సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించి కొల్లూరులో వెలిసిన శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయానికి చేరుకున్నాము. పచ్చని అడవులు, కొండలు, సోపర్ణిక నదీ పరిసరాల్లో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటిగా భావించబడుతుంది. విద్య, జ్ఞానం, శక్తి ప్రసాదించే అమ్మవారిగా శ్రీ మూకాంబికాదేవిని లక్షలాది మంది భక్తులు ఆరాధిస్తారు. స్థల పురాణం ప్రకారం మూకాసురుడు అనే రాక్షసుడు దేవతలను, మహర్షులను బాధించగా ఆదిపరాశక్తి అతన్ని సంహరించి ఈ ప్రాంతంలో కొలువు తీరింది. మూకాసురుడిని సంహరించిన అమ్మవారు కావటంతో ఈ క్షేత్రానికి మూకాంబిక అనే పేరు వచ్చింది. మూకాంబికాదేవి ఆలయం సుమారు 1200 సంవత్సరాల నాటిది. ఆదిశంకరాచార్యులచే శ్రీచక్రం ప్రతిష్ఠించబడిన ఈ పవిత్ర క్షేత్రంలో సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవత స్వరూపిణిగా అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడ అమ్మవారు జ్యోతిర్లింగంలో శివునితో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. కేరళీ రాజులు మరియు వివిధ రాజవంశీయులు ఆలయాన్ని విస్తరించి నేటి వైభవాన్ని తీసుకువచ్చారు. ఆలయం సాధారణంగా ఉదయం 5 గంటలకు తెరుచుకొని మధ్యాహ్నం వరకు దర్శనానికి ఉంటుంది. తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనాన్ని ఇస్తారు. పండుగలు, ప్రత్యేక సేవల సమయంలో ఈ సమయాల్లో మార్పులు ఉండవచ్చు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రత్యేక ఆకర్షణగా కనిపించాయి. మేము ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆలయం ముందు ఉన్న వేదికపై చిన్నారులు సంప్రదాయ నృత్య ప్రదర్శన ఇస్తున్నారు.
ఇక్కడ నుండి సుమారు 58 కిలోమీటర్లు ప్రయాణించి ఉడిపి జిల్లా కుంభాషిలో వెలిసిన ప్రసిద్ధ శ్రీ అనిగుడ్డే సిద్ధి వినాయక స్వామి ఆలయానికి చేరుకున్నాము. ఈ క్షేత్రం సప్తముక్తి స్థలాల్లో ఒకటిగా, పరశురామ క్షేత్రాల్లో అత్యంత పవిత్రమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం అగస్త్య మహర్షి ప్రజల శ్రేయస్సు కోసం ఇక్కడ మహాయజ్ఞం నిర్వహిస్తుండగా కుంభాసురుడు అనే రాక్షసుడు యజ్ఞానికి పదే పదే విఘ్నాలు కలిగించాడు. అప్పుడు శ్రీ మహాగణపతి పాండవుల్లో ఒకరైన భీముడికి దివ్య ఖడ్గాన్ని అనుగ్రహించక భీముడు కుంభాసురుని సంహరించి యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేశాడని విశ్వసిస్తారు. ఆనెగుడ్డే అనే పేరుకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. కన్నడలో ఆనే అంటే ఏనుగు, గుడ్డే అంటే కొండ. శ్రీ గణపతి గజరూపంలో ఈ కొండపై ప్రత్యక్షమైనందున ఈ ప్రాంతానికి ఆనెగుడ్డే అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలో స్వామివారు అరుదైన నిలువెత్తు స్వయంభూ రూపంలో దర్శనమిస్తారు. 4 చేతులతో పై 2 చేతులు వరాలను ప్రసాదించే వరదహస్తాలుగా, కింది 2 చేతులు తన పాదాలను సూచిస్తూ మోక్షాన్ని ప్రసాదించే రూపంలో ఉండటం ఈ క్షేత్రం విశిష్టత. స్వామివారికి అలంకరించే అద్భుతమైన వెండి కవచం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాధారణంగా చాలా వినాయక ఆలయాల్లో స్వామివారు ఆసీన భంగిమలో దర్శనమిస్తారు. కానీ అనిగుడ్డేలో మాత్రం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు నిలబడి ఉన్న భంగిమలో భక్తులకు దర్శనమివ్వటం ఈ క్షేత్రం యొక్క అత్యంత విశిష్టత. ఆలయం సాధారణంగా ఉదయం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు భక్తులకు దర్శనం కల్పిస్తుంది. పండుగలు, ప్రత్యేక రోజులలో దర్శన సమయాల్లో మార్పులు ఉండవచ్చు. అక్కడ నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సప్తముక్తి క్షేత్రాల్లో ఒకటైన శ్రీ మహాతో బారకోటేశ్వర స్వామి మహాదేవాలయానికి చేరుకున్నాము. ఉడిపి జిల్లా కుందాపుర సమీపంలో అరేబియా సముద్ర తీరానికి ఆనుకొని విశాలమైన కోటితీర్థం ఊటన వెలిసిన ఈ పురాతన శైవక్షేత్రం పరశురాముడు సృష్టించిన పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా భక్తుల విశ్వాసం. స్థల పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడ పరమశివును ఆరాధించాడని, ఆయనను కోటీశ్వరుడు అని పూజించటం వల్ల ఈ ప్రాంతానికి కోటేశ్వర అనే పేరు వచ్చిందని చెప్తారు. చారిత్రక ఆధారం ప్రకారం ఈ ఆలయం కనీసం 1324 క్రీస్తు శకం నాటి శాసనాల్లో ప్రస్తావించబడింది. బార్కూర్ పాండ్యరాజులు ఈ దేవాలయానికి భూములు దానం చేసినట్లు ఆ శాసనాలు తెలియజేస్తున్నాయి. అనంతరం వివిధ రాజవంశీయులు ఆలయాన్ని అభివృద్ధి చేసి నేటి వైభవానికి తీసుకువచ్చాయి. ఆలయ ముఖద్వారం, ప్రాంగణం నల్లటి రాతితో నిర్మించబడి కేరళ దేవాలయ నిర్మాణ శైలిని తలపిస్తాయి. గర్భగుడిలో శ్రీ కోటేశ్వర మహాదేవుడు శివలింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు భక్తులకు దర్శనం కల్పిస్తుంది. శ్రీ కోటేశ్వర మహాదేవుని దివ్య దర్శనం అనంతరం అక్కడ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడిపి పట్టణం వెళ్లి రాత్రి అక్కడే బస చేశాము. 4వ రోజు ఉదయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉడిపి శ్రీకృష్ణ మఠానికి బయలుదేరాము. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన ఉడిపి శ్రీకృష్ణ మఠం భక్తి, సంప్రదాయం, సేవాభావానికి చిరునామాగా నిలిచింది. ఈ ఆలయ చరిత్ర 13వ శతాబ్దానికి చెందింది. ద్వైత వేదాంత స్థాపకులు శ్రీ మధ్వాచార్యులు క్రీస్తు శకం 1258 ప్రాంతంలో ఈ ఆలయాన్ని స్థాపించారు. సముద్రంలో తుఫాను చిక్కుకున్న ఓడను రక్షించిన అనంతరం గోపీచంద్రంలో దాగి ఉన్న బాలకృష్ణుని దివ్య విగ్రహాన్ని వెలికితీసి ఇక్కడ ప్రతిష్ఠించినట్లు సంప్రదాయం చెబుతుంది. ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి తెచ్చిన విశేషం కనకనగిండి. గొప్ప భక్తుడైన కనకదాసును కుల వివక్ష కారణంగా ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఆయన ఆలయం వెనక నిలబడి శ్రీకృష్ణుని ప్రార్థించాడు. భక్తుడి ఆర్తిని ఆలకించిన శ్రీకృష్ణుడు తన విగ్రహాన్ని పశ్చిమాభిముఖంగా తిరిగి గోడలో ఏర్పడిన చిన్న కిటికీ ద్వారా కనకదాసుకు దర్శనం ఇచ్చాడని విశ్వసిస్తారు. నేటికి లక్షలాది మంది భక్తులు అదే కనకనగిండి ద్వారా శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవటం ఈ క్షేత్రం యొక్క అపూర్వ విశిష్టత. ఉడిపి శ్రీకృష్ణ మఠ నిర్వహణ మరో ప్రత్యేకత. శ్రీ మధ్వాచార్యులు స్థాపించిన అష్టమఠాలు పాళిమారు, ఆదమారు, కృష్ణాపుర, పుత్తెగ, సిరియూరు, సోదే, కనియూరు, పేజావర. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే పర్యాయ ఉత్సవం ద్వారా ఆలయ నిర్వహణ బాధ్యతలను పరస్పరం స్వీకరిస్తాయి. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఉడిపి వైభవానికి ప్రత్యేకగా నిలిచింది. శ్రీకృష్ణ మఠానికి ఎదురుగానే వెలిసిన శ్రీ అనంతేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం ఉడిపిలోని అత్యంత పురాతన దేవాలయాలుగా ప్రసిద్ధి చెందాయి.
శ్రీకృష్ణ మఠం స్థాపనకు ముందే ఈ 2 ఆలయాలు ఇక్కడ ఉండేవని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. శ్రీ అనంతేశ్వర స్వామి ఆలయం పరమేశ్వరుని అనంతేశ్వర రూపానికి అంకితమైనది. స్థల పురాణం ప్రకారం పరశురాముడు ఈ ప్రాంతాన్ని సృష్టించిన అనంతరం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించాడని విశ్వసిస్తారు. అనంతరం అనేక మంది మహర్షులు ఈ క్షేత్రంలో తపస్సు చేసి శివానుగ్రహం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ద్వైత వేదాంత ప్రవక్త శ్రీ మధ్వాచార్యులు కూడా ప్రతిరోజు శ్రీకృష్ణుని దర్శనానికి ముందు అనంతేశ్వర స్వామిని పూజించడం ఆనవాయితీగా పాటించేవారని చెబుతారు. నేటికి ఉడిపికి వచ్చే భక్తులు ముందుగా అనంతేశ్వర స్వామిని దర్శించి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడం ఒక పవిత్ర సంప్రదాయంగా కొనసాగుతుంది. అనంతేశ్వర ఆలయానికి ఆనుకొని ఉన్న శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయం పరమశివుని చంద్రశేఖర రూపానికి అంకితం చేయబడింది. తన జుటాజూటంలో చంద్రుడిని ధరించిన శివుడే చంద్రమౌళీశ్వరుడు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం, పురాతన నిర్మాణ శైలి, భక్తిభావం ఈ ఆలయాన్ని మరింత విశిష్టంగా నిలబెడతాయి. ఈ 2 ఆలయాలు ఉడిపిలో శైవ వైష్ణవ సంప్రదాయాల ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. అందుకే ఉడిపికి వచ్చే ప్రతి భక్తుడు శ్రీకృష్ణునితో పాటు ఈ 2 ఆలయాలను కూడా భక్తి శ్రద్ధలతో దర్శించుకోవటం ఆనవాయితీగా కొనసాగుతుంది. శ్రీకృష్ణ మఠం సాధారణంగా ఉదయం 4:30 తెరుచుకొని రాత్రి 9:30 వరకు వివిధ పూజలు, సేవలు, మహామంగళారతులతో భక్తులకు దర్శనం కల్పిస్తుంది. ఉడిపి శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ అనంతేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి దివ్య దర్శనం అనంతరం అరేబియా సముద్ర తీరాన్ని ఆనుకొని సాగే అందమైన జాతీయ రహదారిలో సుమారు 105 కిలోమీటర్లు ప్రయాణించి కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటైన మురుడేశ్వర చేరుకున్నాము. 3 వైపులా అరేబియా మహాసముద్రం, ఒకవైపు పచ్చని కొండలు. ఈ అద్భుతమైన ప్రకృతి మధ్య వెలసిన మురుడేశ్వర క్షేత్రం భక్తులకు మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా ఒక అపూర్వ అనుభూతిని అందిస్తుంది. స్థల పురాణం ప్రకారం రావణాసురుడు పరమశివుని నుండి ఆత్మలింగాన్ని పొందిన తర్వాత లంకకు తీసుకువెళ్తుండగా శ్రీ మహాగణపతి పాలుడి రూపంలో అతన్ని మాయ చేశాడు. ఆ సమయంలో ఆత్మలింగం ముక్కలుగా విడిపోయి పలు ప్రాంతాల్లో పడిందని పురాణం చెబుతుంది. వాటిలో ఒక భాగం ఈ ప్రాంతంలో పడటంతో ఇక్కడ పరమశివుడు మురుడేశ్వర మహాదేవుడిగా వెలిశాడని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రాచీన ఆలయాన్ని కందుక గంగా మరియు కేరళీ నాయకుల కాలంలో అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆధునిక కాలంలో ఆలయాన్ని నేటి వైభవానికి తీసుకువచ్చిన ఘనత ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ ఆర్ఎన్ శెట్టి గారికి చెందుతుంది. ఆయన ఆధ్వర్యంలో ఆలయ విస్తరణ, రాజగోపురం, భారీ శివుని విగ్రహం వంటి నిర్మాణాలు చేపట్టబడ్డాయి. మురుడేశ్వర ఆలయ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి 20 అంతస్తులతో సుమారు 249 అడుగుల ఎత్తులో నిర్మించిన అద్భుతమైన రాజగోపురం. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన దేవాలయ గోపురాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ గోపురం ప్రత్యేకత ఏమిటంటే భక్తులు లిఫ్ట్ ద్వారా పై అంతస్తుకు చేరుకొని అక్కడి నుంచి అరేబియా మహాసముద్రం, మురుడేశ్వర ఆలయం, శివుని మహావిగ్రహం, చుట్టుపక్కల కొండల అందాలను ఒకేసారి వీక్షించవచ్చు. ఆ దృశ్యం ప్రతి సందర్శకుడిని మరుపురాని అనుభూతిని అందిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న సుమారు 123 అడుగుల ఎత్తైన మహాదేవుని విగ్రహం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శివుని విగ్రహాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయం సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8:30 వరకు భక్తులకు దర్శనం కల్పిస్తుంది. రాజగోపురం లిఫ్ట్ కూడా సాధారణంగా దర్శన సమయాల్లోనే అందుబాటులో ఉంటుంది. శ్రీ మురుడేశ్వర మహాదేవుని దివ్య దర్శనం, సముద్ర తీరంలోని ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం, గోపురంపై నుంచి కనిపించిన అపూర్వ దృశ్యాలు మా యాత్రలో చిరస్మరణీయ జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. శ్రీ మురుడేశ్వర స్వామి దర్శనం అనంతరం అక్కడ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర కన్నడ జిల్లాలోని పవిత్ర ఇడగుంజి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయానికి మా ప్రయాణాన్ని కొనసాగించాము. సుమారు 1500 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ మహాగణపతి క్షేత్రం స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో ప్రస్తావించబడింది. ద్వాపర యుగంలో వాలకిల్య మహర్షులు ఈ ప్రాంతంలో ఘోర తపస్సు చేస్తుండగా అనేక విఘ్నాలు ఎదురయ్యాయి. దేవర్షి నారదుని సూచనతో వారు మహాగణపతిని ఆరాధించక స్వామివారు ప్రత్యక్షమై అన్ని విఘ్నాలను తొలగించి వారికి అనుగ్రహం ప్రసాదించారని పురాణం చెబుతుంది. అనంతరం మహర్షులు ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించి నిత్య పూజలను ప్రారంభించారు. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే
ఇక్కడ శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు నిల్చున్న భంగిమలో 2 చేతులతో దర్శనమిస్తారు. కుడి చేతిలో పద్మం, ఎడమ చేతిలో మోదకాన్ని ధరించిన ఈ దివ్య స్వరూపం భారతదేశంలో అత్యంత అరుదైన గణపతి రూపాలలో ఒకటిగా భావించబడుతుంది. సాధారణంగా ఆలయంలో దర్శనం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. శ్రీ సిద్ధివినాయక స్వామివారి దివ్య దర్శనం అనంతరం సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలోని అత్యంత పవిత్రమైన ఆత్మలింగ క్షేత్రం శ్రీ గోకర్ణ మహాబలేశ్వర స్వామి ఆలయానికి మా ప్రయాణాన్ని కొనసాగించాము. గోకర్ణానికి చేరుకున్న తర్వాత సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ మహాగణపతి ఆలయాన్ని దర్శించుకున్నాము. స్థల పురాణం ప్రకారం రావణుడు తీసుకువస్తున్న ఆత్మలింగాన్ని భూమిపై స్థిరపడేలా చేసిన గణపతిని స్మరించుకుంటూ నేటికి భక్తులు ముందుగా మహాగణపతి స్వామిని దర్శించి అనంతరం శ్రీ మహాబలేశ్వర స్వామి వారిని దర్శించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆ తరువాత దగ్గరలోనే ఉన్న అత్యంత పవిత్రమైన శ్రీ మహాబలేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్నాము. కర్ణాటకలోని సప్తముక్తి స్థలాల్లో ఒకటైన ఈ మహాక్షేత్రం పరశురామ క్షేత్రాల్లో కూడా అత్యంత పవిత్రమైనదిగా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం రావణుడి తల్లి పరమశివుని భక్తురాలు. ఆమె కోసం స్వయంగా కైలాసానికి వెళ్లి పరమశివుని ఆత్మలింగాన్ని తీసుకురావాలని రావణుడు ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన పరమశివుడు ఆత్మలింగాన్ని ప్రసాదిస్తూ దానిని భూమిపై ఎక్కడా ఉంచకూడదని షరతు విధించాడు. లంకకు తిరిగి వెళ్తున్న సమయంలో దేవతల ప్రార్థనతో శ్రీ మహావిష్ణువు సూర్యాస్తమయంలో మాయను సృష్టించగా రావణుడు సంధ్యావందనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో గణపతి బ్రాహ్మణ బాలుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. కొద్దిసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని రావణుడు కోరగా 3 సార్లు పిలిచినా రాకపోతే నేలపై ఉంచేస్తానని బాలుడు చెప్పాడు. రావణుడు సమయానికి తిరిగి రాకపోవడంతో గణపతి ఆత్మలింగాన్ని భూమిపై ఉంచాడు. వెంటనే అది అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోయింది. ఎంత ప్రయత్నించినా రావణుడు దాన్ని కదిలించలేకపోయాడు. ఆత్మలింగం యొక్క అపారమైన శక్తిని గ్రహించిన రావణుడు పరమశివుణ్ణి మహాబలేశ్వరుడు అని స్తుతించాడు. గణపతి అక్కడి నుంచి ఆవులతో కలిసి వెళ్ళిపోతుండగా రావణుడు ఒక ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతని చేతికి ఆవు చెవి మాత్రమే చిక్కింది. అందుకే ఈ ప్రాంతానికి గోకర్ణ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. సంస్కృతంలో గో అంటే ఆవు, కర్ణ అంటే చెవి. చారిత్రక ఆధారాల ప్రకారం ప్రస్తుతం కనిపించే ఆలయ నిర్మాణం ప్రధానంగా కదంబరాజుల కాలానికి చెందినదిగా భావిస్తారు. అనంతరం విజయనగర సామ్రాజ్య పాలకులు మరియు ఇతర స్థానిక రాజవంశీయులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయ వెనక భాగాలను వెలిసిన పార్వతీ ఆలయం కూడా ఎంతో పవిత్రమైంది. మహాబలేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం పార్వతీ అమ్మవారిని దర్శించుకోవటం ఇక్కడ సంప్రదాయం. ఈ క్షేత్రంలోని అత్యంత విశిష్టత స్పర్శ దర్శనం. భక్తులు స్వయంగా గర్భగుడిలోకి వెళ్లి పరమశివుని ఆత్మలింగాన్ని తమ చేతులతో స్పర్శించి నమస్కరించే అరుదైన అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఈ స్పర్శ దర్శనం జీవితంలో ఒకసారి అయినా పొందాలని ప్రతి శివభక్తుడు కోరుకుంటాడు. ఆలయం సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తుంది. పండుగలు, ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా సమయాల్లో మార్పులు ఉండవచ్చు. గోకర్ణంలో ఆ రాత్రి బస చేసిన అనంతరం 5వ రోజు ఉదయాన్నే మా ప్రయాణాన్ని ప్రారంభించాము. ఆ రోజు దాదాపు 480 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి తుంగభద్రా నదీ తీరాన వెలసిన మహాపుణ్యక్షేత్రమైన మంత్రాలయం చేరుకున్నాము. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనం వెలసి ఈ పవిత్ర క్షేత్రం దేశం నలుమూల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు విశ్వాసానికి, భక్తికి, గురుభక్తికి ప్రతీకగా నిలిచింది. శ్రీ రాఘవేంద్ర స్వామివారు 16-17 శతాబ్దాల్లో జీవించిన గొప్ప ద్వైత వేదాంత పండితులు, మధ్వ సాంప్రదాయ గురువులు. అనేక అద్భుతాలు చేసి వేలాది మందిని ధర్మ మార్గంలో నడిపించిన మహానుభావుడిగా భక్తులు ఆయనను ఆరాధిస్తారు. క్రీస్తు శకం 1671లో స్వామివారు సజీవంగానే యోగ సమాధిలో ప్రవేశించి మంత్రాలయంలోని బృందావనంలో కొలువు తీరారని విశ్వసిస్తారు. నేటికి భక్తుల ప్రార్థనలు ఆలకిస్తూ వారికి అనుగ్రహం ప్రసాదిస్తున్నారని కోట్లాది మంది విశ్వసిస్తారు. స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రహ్లాద మహారాజు యజ్ఞాలు నిర్వహించిన పవిత్ర భూమి. అదే కారణంగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారు తన బృందావనానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారని మఠ సాంప్రదాయం తెలియజేస్తుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనం వారి శిష్యులు మరియు మఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్మించబడింది.
నేటికి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం ఈ పవిత్ర క్షేత్రాన్ని అత్యంత క్రమశిక్షణతో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంది. మంత్రాలయంలో ప్రతిరోజు జరిగే వేద పారాయణాలు, పూజలు, సేవలు, హారతులు, అన్నదానం భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. స్వామివారి బృందావనం ముందు కొన్ని క్షణాలు కూర్చుంటేనే మనసుకు అపూర్వమైన ప్రశాంతత లభిస్తుందని భక్తులు భావిస్తారు. మఠంలో సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఆరాధన మహోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో సమయాల్లో మార్పులు ఉండవచ్చు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి దివ్య బృందావనం దర్శించి వారి ఆశీర్వాదాలను పొందిన అనంతరం ఆ రాత్రి మంత్రాలయంలోనే బస చేశాము. 6వ రోజు ఉదయాన్నే అక్కడి నుంచి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలోని మంత్రాలయం సమీపంలో వెలిసిన పంచముఖ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వైపు మా ప్రయాణాన్ని కొనసాగించాము. స్థల పురాణం ప్రకారం శ్రీ రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడ 12 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారు. ఆయన తపస్సుకు ప్రసన్నుడైన పంచముఖ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై దివ్య దర్శనం ఇచ్చి ధర్మ ప్రచారం చేయాలని ఆశీర్వదించాడని మఠ సాంప్రదాయం చూపుతుంది. ఆ దివ్య దర్శనం జరిగిన ప్రదేశమే నేటి పంచముఖి క్షేత్రంగా భక్తుల ఆరాధన పొందుతుంది. పంచముఖి ఆంజనేయ స్వామి వారు 5 ముఖాలతో దర్శనమిస్తారు. తూర్పున హనుమంతుడు, దక్షిణాన నరసింహస్వామి, పశ్చిమాన గరుడు, ఉత్తరాన వరహాస్వామి, పైభాగంలో హయగ్రీవ స్వామి. ఈ 5 ముఖాలు భక్తులకు ధైర్యం, జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, దైవరక్షణను ప్రసాదిస్తాయని విశ్వాసం. ఆలయ సమీపంలోని గుహలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారు తపస్సు చేసిన స్థలం, ఆయన పాదముద్రలు, ధ్యాన మందిరం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆలయం సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తుంది. అక్కడ నుంచి సుమారు 85 కిలోమీటర్లు ప్రయాణించి తుంగభద్ర మరియు కృష్ణానదుల సంగమానికి సమీపంలో వెలిసిన మహాపుణ్యక్షేత్రమైన ఆలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం చేరుకున్నాము. తెలంగాణలోని ఈ పవిత్ర క్షేత్రం భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారు శ్రీ జోగులాంబాదేవిగా, పరమశివుడు బాల బ్రహ్మేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. శక్తి శైవ సాంప్రదాయ సమ్మేళనంగా వెలిసిన ఈ క్షేత్రం వేలాది సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. స్థల పురాణం ప్రకారం దక్షయజ్ఞం అనంతరం శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించక ఆమె పై దవడ మరియు దంతాలు ఈ ప్రాంతంలో పడ్డాయని విశ్వసిస్తారు. అందువల్ల ఈ ప్రాంతం శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. జోగులాంబ అమ్మవారు ఉగ్ర స్వరూపిణిగా, భక్తులను కాపాడే ఆదిశక్తిగా ఆరాధించబడుతున్నారు. చారిత్రకంగా ఈ ప్రాంతంలోని నవబ్రహ్మ ఆలయాలను క్రీస్తు శకం 7వ, 8వ శతాబ్దాల్లో బాదామి చాళుక్యులు నిర్మించారు. అద్భుతమైన శిల్పకళ, నాగర శైలి నిర్మాణం, శాసనాలు, శిల్పాలు ఈ ఆలయాల వైభవాన్ని తెలియజేస్తాయి. ఒకప్పుడు జరిగిన దండయాత్రలో అసలు జోగులాంబ ఆలయం ధ్వంసమైనప్పటికీ భక్తుల సహకారంతో ఆధునిక ఆలయాన్ని పునర్నిర్మించి 2005లో ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రంలోని మరో ప్రధాన ఆకర్షణ నవబ్రహ్మ ఆలయాలు. బాలబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, కుమారబ్రహ్మ, ఆర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ అనే 9 ప్రాచీన శివాలయాలు భారతీయ దేవాలయ నిర్మాణ కళకు అద్భుత నిదర్శనాలుగా నిలిచాయి. మేము ఈ నవబ్రహ్మ ఆలయాలను దర్శించి వాటి అద్భుత శిల్ప సంపదను ఆస్వాదించాము. జోగులాంబ అమ్మవారి ఆలయం సాధారణంగా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పిస్తుంది. పండుగలు, ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా దర్శన సమయాల్లో మార్పులు ఉండవచ్చు. శ్రీ జోగులాంబ అమ్మవారి, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివారి దివ్య దర్శనంతో మా 6 రోజుల ఆధ్యాత్మిక యాత్ర విజయవంతంగా పూర్తయింది. అనంతరం అక్కడి నుంచి సుమారు 220 కిలోమీటర్లు ప్రయాణించి అమ్మవారి ఆశీస్సులతో ఎన్నో మధుర జ్ఞాపకాలను మనసులో నింపుకొని సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నాము. ఈ 6 రోజుల పవిత్ర యాత్రలో దర్శించిన ప్రతి క్షేత్రం మాకు జీవితాంతం గుర్తుండిపోయే ఆధ్యాత్మిక అనుభూతిని, భక్తిని, చరిత్రను, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని మరింత దగ్గర చేసింది. ఈ దివ్యయాత్రలో మీరు కూడా మాతో కలిసి ప్రయాణించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరొక పవిత్ర క్షేత్ర యాత్రలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.